కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం బాపట్ల జిల్లాలో సక్రమంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. గురువారం స్థానిక బాపట్ల మున్సిపాలిటీ భీమవారిపాలెం సచివాలయం పరిధిలోని పెన్షన్లను జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు పంపిణీ చేసి లబ్ధిదారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కాకి సుబ్బులు అనే వృద్ధురాలకు 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ ను కలెక్టర్ అందజేశారు. పెన్షన్ డబ్బుతో ఏమి చేస్తారని లబ్ధిదారుని కలెక్టర్ అడగగా తాను అనారోగ్యానికి గురయ్యానని మందుల కొనుగోలుకు పెన్షన్ డబ్బులు సరిపోతున్నాయని చెప్పారు. కాగా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుకునేవారు జనరిక్ మందుల షాపుల్లో మందులు కొనుగోలు చేసి చాలా తక్కువ ధరకి నాణ్యమైన మందులు వస్తాయని కలెక్టర్ చెప్పారు. బహిరంగ మార్కెట్లో మందుల షాపుల్లో ఉండే మాదిరిగానే జనరిక్ మందుల షాపుల్లో మెడిసిన్స్ ఉంటాయని ఎలాంటి అపోహలు పడనవసరం లేదని ఆయన చెప్పారు. అనంతరం భీమవారిపాలెంలో పఠాన్ జానీ బాషా అనే వికలాంగుడికి 6,000 రూపాయల పెన్షన్ ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. వికలాంగుల పెన్షన్ పొందుతున్న జానీ బాషా తాను అద్దె గృహంలో ఉంటున్నానని సహాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను కోరారు. దాంతో స్పందించిన ఆయన గృహ నిర్మాణ శాఖ ద్వారా గృహాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ అధికారి శివలీల, మున్సిపాలిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సచివాలయ 4,000 రూపాయలమ్మా. ఏం చేస్తావు డబ్బుల్ని? మందులు తెచ్చుకున్నాను. ఇంకా 2,000 పడుతుంది. మందులు ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. అదే మందులు మీరు ఏం చేయాలంటే జనరిక్ షాప్స్ అని మనం పెట్టాం ఈ ఊర్లో, జనరిక్ మందుల షాపులని. జనరిక్ మందుల షాప్లో మీరు బయట మందుల షాప్లో 1,000 రూపాయలకు కొనేవి అక్కడ 100-200 లోపల వస్తాయి. అదే మందులు. కాలు చేయి చచ్చిపడిపోయింది. చచ్చిపడిపోతే గుంటూరు తీసుకెళ్ళేదేమంటే మీ మనవరాలకు కూడా చెప్తున్నాను అమ్మ, మీరు జనరిక్ మందుల షాపులని ఉన్నాయి మన ఊర్లో పెట్టాం. ఈమె మందులకి 6,000 రూపాయలు ఖర్చు పెడతా అంటుంది. అదే మందులు మీరు జనరిక్ షాప్లో కొంటే 1,500లో వచ్చేస్తాయి. మిగిలిన డబ్బులు ఆమె వాడుకుంటుంది. ఓకే, సో జనరిక్ షాపుల్లో ఇంత తక్కువ ధరకు వస్తున్నాయే, ఇవి పనికిరానివేమో అని అనుకోవద్దు. నేను కలెక్టర్గా చెప్తున్నా మీకు కదా, నేను అలాంటివి చెప్పను కదా, మరి ప్రభుత్వాధికారి కదా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే బయట షాప్లో కొనేవి ఎంత విలువైనవో, ఎంత పని చేస్తాయో అంతకన్నా ఎక్కువే చేస్తాయి ఇవి. కాబట్టి మీరు జనరిక్ షాప్ ఎక్కడుందని కనుక్కొని అక్కడికి వెళ్ళి కొనుక్కొని రండి. ఓకే ఓకే రండమ్మా. ఈ పంపిణీ చేసావు.